హాయ్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. నేను మీ దీపక్ కళ్యాణ్. మనతో ఇప్పుడు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసపూడి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అసలు పిఠాపురం ఈ 9 నెలల కాలంలో ఎంత విధంగా ముందుకెళ్ళిందని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా సార్? పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయిన తర్వాత పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అసలు ఈ 9 నెలల కాలంలో పిఠాపురం ఏ విధంగా సార్ ముందుకెళ్తుంది? దీపక్, మామూలుగా సహజంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా కూడా తన నియోజకవర్గానికి ఎంతో కొంత చెయ్యాలి, మళ్ళీ నేను తను చేసినట్టు అభివృద్ధి చూపించి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలని కోరుకుంటారు. బట్ ఇక్కడ ఎప్పుడైతే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేశారో నిజంగా అదృష్టవంతులు. నిజంగా పిఠాపురం ప్రజలు అంటే ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత పిఠాపురానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. మహా యోధానయోధులు అందరూ పనిచేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా పిఠాపురం అభివృద్ధి మాత్రం ఏమీ లేదు. చాలామంది పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకోవడం ఏంటి, కారణం ఏంటి, రకరకాలుగా మాట్లాడతారు. కానీ దాన్ని వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న తర్వాత ఈ రోజున పిఠాపురం రూపురేఖలు మారిపోయినాయి. రూపురేఖలు మారిపోయినాయి అంటే నేను ఏదో మాట వరుసగా ఏదో చెప్పడమే కాదు. అంటే ఈ ఆయన వచ్చిన తర్వాత జరిగిన మార్పుల కంటే కూడా సహజంగా ఏమైపోయిందంటే దీపక్, ఇక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే పెళ్ళిళ్ళకి, లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్లకి, లేకపోతే పెద్ద మనుషులు అయితే ఫంక్షన్లకి, సావులకి, వీటికి అటెండ్ అవ్వాలి. వాటికి వెళ్తేనే ఆ ఎమ్మెల్యేకి అది లేకపోతే పిలుస్తారు, రాలేదంటే మా ఎమ్మెల్యే రాలేదా అన్న టైప్లో ఉంటుంది. అంటే అటువంటి పరిస్థితి అయిపోయినాయి. ఎమ్మెల్యే ఏంటి, అతనికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అన్నది చాలామందికి తెలియని పరిస్థితి అయిపోయింది. ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారయ్యారు. ఎమ్మెల్యేలు కూడా అలాగే వెళ్ళిపోయి అన్న, బావ, తమ్ముడు, బావ అని పలకరిస్తే అదే గొప్ప అనే ఫీలింగ్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కార్యకర్తలే మాకు అధినేతలు, ఈ రకరకాల కామెంట్లు చేస్తారు. కానీ అక్కడ చేయవలసింది అభివృద్ధి కనిపించాలి. కార్యకర్తల మీద భుజాలు వేయడం చేయడంతోనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తేనో దానివల్ల ఉపయోగం ఏం లేదు. వాళ్ళు ప్రజలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, చక్కటి రోడ్లు ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు ఉండాలి. ఇది కదా వాటికి చేయవలసిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా. అది మానేసి పలకరింపులకు వెళ్తాను, ఇళ్లలోకి వెళ్తాను, మీరే నా దేవుళ్ళు, మీరే నా అధినేతలు అంటే వాళ్ళ మార్పే ఉండదు. అంటే ఏ నియోజకవర్గంలో అయినా ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో కొద్దిగా నా దగ్గరకు వచ్చిన డేటా ప్రకారమే చెప్తున్నా, నేను ఎందుకంటే ఎక్కువే ఉండొచ్చు చెప్తున్నా. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్ ఉంటాయి కదా, 100 పడకల ఆసుపత్రిగా దాన్ని తీర్చిదిద్ది 38 కోట్లు విడుదల చేశారు దానికి. ఈ 9 నెలల కాలంలో చెప్తున్నాను నేను, గతం కాదు. ఆ తర్వాత సిసి రోడ్లకు సంబంధించి 25 కోట్లు విడుదల చేశారు. బీటీ రోడ్లకు సంబంధించి 11 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఆర్ఓబి అని ఉంటుంది, దానికి 56 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత గొల్లపురంలో ఈబీసీ కాలనీ ఉంటుంది, అక్కడ బ్రిడ్జ్ ఉంటే దానికి 4 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి కంప్యూటర్స్ రిలీజ్ చేశారు. తర్వాత ఆ స్కూల్స్లోనే ఎడిషనల్స్ రూములు కావాలి కదా, రూముల నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేశారు. తర్వాత ఇది ఏమంటారు, సూరంపేట గొల్లపురోలు రోడ్డు దగ్గర అక్కడ 36 లక్షలు రిలీజ్ చేశారు. తర్వాత డిగ్రీ కాలేజీకి ఎడిషనల్ రూమ్కి 1,20 లక్షలు రిలీజ్ చేశారు, ఎడిషనల్ రూమ్స్కి. తర్వాత బీసీ హాస్టల్ రిపేర్కి 50 లక్షలు రిలీజ్ చేశారు. తర్వాత కాంపన్సేషన్ ఉంటుంది, ఏలూరు ఫ్లడ్ వస్తే ఆ విక్టిమ్స్కి దానికి కాంపెన్సేషన్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆ ఏలూరు రిపేర్ అంటే ఉంటారు కదా, చెరువు గట్లు అవి రిపేర్ గట్లు వాటికి 1 కోటి రిలీజ్ చేశారు, 1 కోటి రూపాయలు. క్యాటిల్ మార్కెట్ అంటే ఇదే పశువుల సంత ఉంది కదా, దానికి 1,40 లక్షలు రిలీజ్ చేశారు ఈ 9 నెలల్లోనే. అంటే పశువుల సంత ఇలాంటివన్నీ అంటే స్థానికంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అక్కడ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఎటువంటి మార్పులు ఉంటాయి అన్నది ఈరోజు చూస్తున్నారు పిఠాపురం ప్రజలు. అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు నీతి నిజాయితీగా అంటే కేవలం అంటే ఎమ్మెల్యే అంటే ఎదురుగుండా కనపడాలి, మన ఎదురుగుండా తిరగాలి, మన ఎదురుగుండానేమో హడావిడి చేయాలి, అది కాదు. ఎమ్మెల్యే కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు సక్రమంగా చేసుకుంటే నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. అది నిజంగా ఎమ్మెల్యే అంటే ఏంటో అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆయనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో దగ్గరుండి పనులు చూసుకునేలాగా. అంటే కేవలం ఏదో రిలీజ్ చేసేసాం డబ్బులు అనేది కాకుండా సక్రమంగా అందుతున్నాయా లేదా, రోడ్లు సక్రమంగా పడుతున్నాయా లేవా,
ఆ హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయా లేవా? ఇది ఏంటంటే నేను అనుకోవడం మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు కూడా ఇది రకరకాల చేయటం కొంతమంది నిధులు రిలీజ్ చేసినా దాన్ని సక్రమంగా పనులు జరిగేటటువంటి విధానం ఉండదు. అదిలే కాకుండా ఈరోజు పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి నిన్న కాక మనం కూడా చెప్పారు కదైనా. అక్కడ సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఇటువంటి అక్కడున్న చేయకూడదు. పోలీసులు అందరూ ఖచ్చితంగా శాంతి భద్రతలు కంట్రోల్‌లో ఉండాలని చెప్పేసి అంటున్నారు. అవును. అదేవిధంగా ఆయన పదే పదే మాట చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీలని బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు ముందు పెట్టేటువంటి ఆలోచన అవును. ఈ రోజున అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్‌కి ఆ దేవి గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. ఎస్సీ కమ్యూనిటీకి ఎస్సీ సంబంధించి కమ్యూనిటీ. నేను అంటుంది మార్పు అంటే ఇది. కేవలం ఏంటంటే మాటలు చెప్తే మార్పులు ఇదవ్వవు. జనాల్లో తిరిగితే ఇదవ్వవు. ఫంక్షన్‌లకి అటెండ్ అవుతే మార్పు రాదు. గత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను ఇందాక చెప్పినట్టుగా అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఇటువంటి మార్పు చూడలా. మేము మొన్న పిఠాపురానికి సంబంధించి మా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అడుగుతాం, ప్రజలు అడుగుతాం కదా ఏంటి అన్నది. అసలు అటువంటి రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు తయారవుతున్నాయి. ఇదివరకు ఎంత గుంతల రోడ్లు అంటే గుంతల మధ్యలో రోడ్డుని ఎత్తుకోవాల్సిన పరిస్థితి. రోడ్ల మధ్యన గుంతలు కాదు, గుంతల మధ్యన రోడ్డు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఉందా అని ఎత్తుకున్న అది పరిస్థితి. అంటే అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి నాయకుడు మా నియోజకవర్గానికి మళ్ళీ రావాలి. నేను అంటుంది మొన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి అడ్డా, దాంట్లో నో డౌట్. ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అంటాం, కుప్పం అంటే చంద్రబాబు గారు అంటాం, పులిగొందలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటాం, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి అడ్డా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాక కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే కేవలం అడ్డాగా అంటే ఏదో అక్కడ అదే నియోజకవర్గంలో మళ్ళీ మళ్ళీ పోటీ చేసేలాగా కాదు, అభివృద్ధి చేసి చూపించి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. దానికి ఎన్ని మాయ మాటలు చెప్పడమో లేకపోతే గురకాలు చెప్పడమో ప్రజలను మభ్యపరచడమో అది రాదు, చేత కాదు ఆయనకి. అభివృద్ధి చేసి మాత్రమే ఆయన ప్రయోజనం అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఈరోజు జరుగుతున్నది అదే. పిఠాపురం ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా కళ్ళగంటున్నటువంటి కార్యక్రమాలను అక్కడ జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు ఉండి కాదు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కాకినాడ వెళ్ళాలి. పిఠాపురం పరిస్థితులు బాగుండేది కాదు. అటువంటిది అక్కడే డెవలప్మెంట్. డెవలప్మెంట్ చూపించితే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా డెవలప్మెంట్ చూపిస్తారో ఈరోజు చూపిస్తున్నారు. అంటే నిజంగా ఒక శాసనసభ్యుడు అంటే బాధ్యతలు అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు చేయడం అనేది ఒక బాధ్యత. దాంతోపాటు ఒక రాష్ట్ర నాయకుడు, డిప్యూటీ సీఎం అయిన అటువంటి నాయకుడిని నిజంగానే పదే పదే చెప్తా ఉంటా, పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు. చాలామంది అడిగారు, మా కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే మేము గెలిపించుకుంటాం అయ్యి అని. మరి ఆయన అక్కడ సెలెక్ట్ చేస్తున్నాడంటే నిజంగా పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు. అయితే గెలిపించారు కదా అని చెప్పేసి ఇంకా సైలెంట్గా కూర్చోకుండా అభివృద్ధి అంటారు చూసారా, ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ చేసి పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఈరోజు అది చూస్తున్నాం, మార్పు చూస్తున్నాం. ఖచ్చితంగా 9 నెలల్లోనే ఈ 5 సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి చెందుతుందో. అయితే మిగతా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకే ఇది ఒక మోడల్గా మారుతుంది పిఠాపురం. ఏంటంటే ఇది పరిస్థితి. మేము కేవలం ఏదంటే మాయ మాటలు చెప్పి ఓట్లు అడిగిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి అన్న, అక్క, బావ, చెల్లి అని ముద్దులు పెట్టుకుంటా తిరుగుతాను. దానివల్ల ఉపయోగం ఏం లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పులు రావు. ఇప్పుడు వచ్చి మీ దగ్గరికి వచ్చి నువ్వేనా అధినేతవు, కార్యకర్తలేనా అధినేతలు, కార్యకర్తలే మా నాయకులు, కార్యకర్తలే దేవుళ్ళు అంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుంతల రోడ్లో తిరగాలి కదా. ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, కాకినాడ పరిగెత్తాలిగా. అటువంటి పరిస్థితులకి మార్పులు తీసుకొస్తున్నాడు ఈయన. ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం కూడా ఆయన ఒక రాష్ట్రాభివృద్ధి గురించి ఎలాగ ఆలోచిస్తాడు. కానీ ప్రత్యేకించి తనని ఇంత ఇన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించినటువంటి పిఠాపురం ప్రజల మధ్య ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు ఆయన. పిఠాపురం అనేది హార్ట్గా చూసుకుంటున్నాడు ఆయన. అది ప్రజలు, అక్కడ ఉన్న నాయకులు అందరూ ఇంకా కలిసి వస్తే మాత్రం నిజంగా 2029కి పిఠాపురం రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మార్పు చెందుతుంది. అయితే సార్, పిఠాపురానికి ఒక రాష్ట్ర స్థాయి నుంచి నిధులే కాకుండా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూడా మీరు అన్నట్టు ROB రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కూడా నిధులు తీసుకునే పరిస్థితి. గతంలో ఎవరో కూడా మా నియోజకవర్గంకి వెళ్ళిన నిధులు కావాలని చెప్పి కేంద్ర మంత్రులు కలిసిన దాఖలాలు. మరి ఇది ఎలా చూడొచ్చు సార్? అంటే ఏం లేదు, అది కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలా, రాష్ట్ర నిధులను తీసుకురావాలా, లేకపోతే వేరే బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చి, బ్యాంక్స్ కూడా ఇస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా తీసుకురావాలి. అంటే ఏ విధంగా తీసుకొస్తే జల్ జీవన్ మిషన్ నిధులు ఉన్న సపోజ్ చెప్తున్నా, ఏ విధంగా తీసుకొస్తే డెవలప్మెంట్ అవుద్ది అన్నది ఆయనకు ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక విధానం ఉంది. ఇప్పుడు సాధారణంగా ఏదన్నా ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్డు వేసాడు అంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేకి, లేకపోతే ఎంపీకి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ ఎంత కమిషన్లు వెళ్తే దాని మీద లాభం వేసుకుని చూసుకుని కాంట్రాక్టర్లు వస్తారు. కానీ పిఠాపురానికి ఆ గతి లేదు. పిఠాపురానికి అంత పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఇచ్చేటువంటి స్థాయి, స్తోమత, అంత దమ్ము ఎవరికీ ఉండదు. ఆయన ప్రత్యేకించి
నాణ్యత అన్నీ చూసుకుంటాడు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అంతే తప్ప దాంట్లో ఏదో లాభాలు ఆర్జించడం, వ్యక్తిగత లాభం ఆర్జించేటువంటి వ్యక్తి కాదు కదా! దాంతో కాంట్రాక్టర్స్ కూడా ముందుకొస్తారో స్వచ్ఛందంగా చక్కగా ఎటువంటి అవినీతి లేకుండా కార్యక్రమాలు చేస్తారు. ఈ రోజున అదే జరుగుతుంది. నేనంటుంది కేంద్ర నిధులు కావచ్చు, ఏ నిధులు కావచ్చు సక్రమంగా ఈరోజు అక్కడ అన్నీ ఖర్చవుతున్నాయి. పిఠాపురాన్ని అంటే పవన్ కళ్యాణ్ మరో విధానం లేకుండా మరో గత వేరే నాయకులు ఫోటోలు కనపడకుండా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. అయితే సార్ ఇప్పుడు పిఠాపురానికి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులే కాకుండా ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్ పెడతామని కూడా ప్రకటనలు జరిగాయి. మరి అవి ఎలా చూడొచ్చు సార్? అని అంటుంది ఇది అదని కాదమ్మా దీపక్. ఏ రకంగా ఎన్ని మార్గాల నుంచి తీసుకొచ్చి నిధులు తీసుకురావడమో, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వస్తూ ఉంటాయి. అవును సార్. వాళ్ళని తీసుకురావడము అంటే కొంతమంది దాన్ని గ్రేట్గా ఫీల్ అవుతారు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పనిచేయడం ఒక తమకే గొప్పగా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అన్నది అంటే ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ మాట మరీ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా అంటే ఈ రోజు నీ చెయ్యాలి, దీనివల్ల నాకు ఓట్లు వస్తాయి, సీట్లు, ఈ ఆలోచన లేకుండా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అసలు పొరపాటున లేకుండా అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వం చూసారు, ఏదైనా చిన్న కాలనీ కొట్టి జగనన్న కాలనీలు పెట్టారు. ఆ కాలనీలు పేరు చెప్పడానికి కూడా అర్హత లేదన్నమాట. కనీసం సౌకర్యాలు లేవు అక్కడ. వాటన్నిటికీ కూడా నిధులు రిలీజ్ చేయటి. నేను అంటుంది ఒక మార్పు అంటే నిజమైన మార్పు ఏంటి అన్నది అక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నాడు. ఆయన పిఠాపురం ప్రజల్లో ఉంటుందండి అది. ఇప్పుడు మనిషి అక్కడ ఎదురుగుండా కనిపించకపోయినా మన గురించి ఆలోచిస్తున్నాడు. మన గురించే కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. రాష్ట్రంలోనే అందరూ కూడా పిఠాపురం వైపు చూపించేటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది అన్న ఆలోచన ప్రజలకు వస్తుంది కదా ఖచ్చితంగాను. అదే కావాలి. అంతేగాని మా ఇదిలో డ్రైనేజ్ బాగలేదు, మా ఇదిలో దోమలు ఉన్నాయి, మా ఇదిలో లైట్ వెలుగుతలేదు అంటే అది ఎమ్మెల్యే బాధ్యతలు కాదు. స్థానికంగా అధికారులు చూసుకుంటారు. నేనంటే నిజమైన ఎమ్మెల్యే అంటే ఏంటో అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అభివృద్ధి చేసి మరీ చూపిస్తున్నాడు. ఖచ్చితంగా అందరి సహకారంతో 2029 నాటికి అత్యంత అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా పిఠాపురం ఉండబోతుంది. అయితే సార్ మరి ఇందాక మాట్లాడుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు దానికి నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు ఇప్పుడు పిఠాపురంకి అయితే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఉన్నట్టే. మరి ఆయన ఎంతవరకు సార్ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు? అంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నాకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయం ఉంది. ఆయన అనపర్తిని సంబంధించిన వ్యక్తి అయినా కూడా పిఠాపురం మీద పూర్తి అవగాహన ఉంది ఆయనకి. ఈ వ్యక్తుల్ని కలుపుకోవడంలో ఆయన చాలా ఉంటాడు, సమన్వయం చేయడంలో ఉంటుంది. ఎందుకంటే ఆవేశం లేకపోతేనేమో ఏదో ఆ టైప్ ఉంటుంది ఆయనకి. ఖచ్చితంగా వ్యక్తులందరినీ కలుపుకుని వెళ్తాడు. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు ఆయన. అది అంతే తప్ప నేను లేకపోతే నియోజకవర్గం లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు బాధ్యతలు చెప్పారు కాబట్టి అన్నట్టుగా ఆ టైపు. అంటే కొంతమంది అనుకుంటే నేను పదే ఉదాహరణ చెప్తూ ఉంటాను. నేను కూయకపోతే తెల్లారదు అనుకుంటుందంట కోడి. ఆ కోడి ఉన్నా లేకపోయినా తెల్లారద్దు. అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయి. కొంతమంది నాయకులు కూడా అనుకుంటారు ఈ నియోజకవర్గానికి నేను లేకపోతే ఏమైపోద్ది నియోజకవర్గం, ప్రజలు ఏమైపోతారు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. ఆ ఫీలింగ్లు పనిచేయవండి ఇక్కడ. రోజులు మారిని. ఈ రోజు అంతా డెవలప్మెంట్ చూస్తున్నారు. వాళ్ళనే కాదు, ఎటువంటి నాయకుడినైనా ప్రజలకు అందుబాటులో అంటే అభివృద్ధిలో విషయంలో దూరంగా ఉంటే తీసి పక్కన పెడతారు. అందుకనే ఈరోజు మర్రెడ్డి గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు అంత మాట కూర్చున్నటువంటి వ్యక్తి కాదు కదా. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడైనా, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల మీద దృష్టి పెట్టుకోవాలి. కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టుకోవాలో చూసుకోవాలి. సమన్వయం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఆయన. అందుకని ఆయన ఉన్నా లేకపోయినా మర్రెడ్డి గారి శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టి చేయవలసిన అభివృద్ధిని అంతా చూపిస్తున్నాడు. పిఠాపురం డెవలప్మెంట్కి సంబంధించి ఒక మహిళా అధికారిని కూడా పెట్టారు. అదే PAD అని చెప్పి పెట్టారు. ఆవిడతో కూడా సమన్వయం చేసుకుంటా, ఆవిడ కూడా ఎప్పటికప్పుడు డేటా ఏం జరుగుతుందో ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం. అధికారులందరూ కూడా అది చూడడానికి శాంతి భద్రతల విషయంలో సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. అంటే ఇవన్నీ కూడా ఒకరితో అయ్యే పని కాదు, అందరూ కలుపుకుని చేసుకునేటువంటి కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు పిఠాపురం డెవలప్మెంట్ అనేది కనపడుతుంది మనకి. అయితే గతంలో చూస్తే సార్ ఇప్పుడు ఎవరైనా పదవులు సేకరించడం కానీ ఎమ్మెల్యేలు అవడం, మినిస్టర్లు అవడం ఒక రకం. కానీ ఇప్పుడు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామం మీద దృష్టి పెడితే ఆయనకు సంబంధించిన పేజ్ అధికారులు ముందు పర్యటిస్తున్నారు. అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నారు. గతంలో కూడా పిఠాపురంకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫేజ్ నుంచి కొంతమంది ఆఫీసర్లు వెళ్ళి పర్యటించారు. IAS కృష్ణతేజ్ లాంటి వారు కానీ. ఇది ఎలా చూడొచ్చు సార్? అసలు గతంలో ఇలా లేవు కదా. అంటే
సహజంగా గతంలో అంటే ఈ ఒక విషయమే కాదండి. అవును. పంచాయతీరాజ్ నిధులు ఆయన శాఖే. అవును. పంచాయతీలు గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఉమ్. అకౌంట్లోకి అలా డబ్బులు పడితే ఇమ్మీడియట్గా 2 నిమిషాన్ని ట్రాన్స్ఫర్ అయిపోయి గతంలో ఏమైపోయినా తెలియదు. గతంలో సర్పంచం గెలిచామని చెప్పుకోవడానికి కూడా ఏ ధైర్యం లేదు. లేదు అసలు. పాపం ఎంతో కష్టపడి సర్పంచ్ లేని వాళ్ళు కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ట్యాక్స్ డబ్బులు వస్తాయి. అయితే తప్ప ఉమ్. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి కాదు. అవును. 15 ఆర్థిక సంఘం నిధులు ఎలా వచ్చాయో ఎలా వెళ్ళిపోయో కూడా తెలిసేది కాదు. కరెంటు బిల్లుల కింద కట్ చేసుకునేవారు. గ్రామాలు నిర్వీర్యమైపోయినాయి. ఆ. అటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత మనం మామూలుగా సహజంగా మాటలు చెప్పుకుంటాం, గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం అని. అవును. మరి నిజమైనది స్వతంత్రం అంటే అక్కడ గ్రామాల్లోనే కనిపిస్తుంది. కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి లేవు కదా. కదా. ఈ రోజున చూడండి, 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి నిధులు ఎలా పడుతున్నాయి. అవును. తర్వాత మొన్న ఈ మా గతంలో చేసినటువంటి ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం దినోత్సవం ఇటువంటి నిధులు వచ్చినాయి. అసలు నేను అంటుంది ఒక నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందో ఆయన శాఖ ద్వారా చూపిస్తారు. ఎందుకంటే ఒక నాయకుడిని బట్టే కింద ఉన్నటువంటి అధికారులు కావాలి ఎవరైనా పనిచేస్తారు. అవును. ఇప్పుడు నాయకుడే ఎంతో కొంత కమిషన్లు తీసుకోవడం, తర్వాత ఏమో దాని తగ్గట్టుగానే కింద ఉన్న అధికారులు కూడా అలాగే పనిచేస్తూ ఉంటారు. అవును. పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఖచ్చితంగా ఖచ్చితత్వం ఎలా ఉండాలో చూపిస్తాడు కాబట్టి అటువంటి కార్యక్రమాలే చేస్తారు. ఎందుకంటే మన నాయకుడిని బట్టి కింద ఉన్నటువంటి అధికారులు విధానం కూడా ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురం అనే కదండి, అవును. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సభలు అన్ని గ్రామ సభలు ఒకే గిన్నిస్ రోజు రికార్డ్ కూడా వచ్చింది. సభ నిర్వహించే, అంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నిజమైన ఆర్థిక స్వతంత్రం వచ్చేది అక్కడి నుంచే అవును. అనేటువంటి భావన ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా పంచాయతీలన్నిటికీ కూడా నిధులన్నీ కరెక్ట్ టైంకి వెళ్ళేలాగా, పంచాయతీలన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం వచ్చేలాగా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటి శాఖలు, అటవీ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఆయన తీసుకున్న ఆయన ఇష్టమైన శాఖలే తీసుకున్నాడు ఆయన. అవును. పర్యావరణ పరిరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిలన్నింటిలో కూడా కేవలం మాటలు చెప్పడమే కాకుండా నిజమైనటువంటి డెవలప్మెంట్ అనేది అది చూపిస్తున్నాడు ఆయన. మీరు అన్నట్టు పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా కూడా మారుమూల గ్రామాల్లో రోడ్లు లేని దానికి కూడా రోడ్లు వేసారు. ఇప్పుడు రీసెంట్గా నాబార్డ్ నుంచి కూడా మళ్ళీ రోడ్లు వేయడానికి 513 కోట్లు చిల్లర. అదే అంటున్నానండి. నేను అంటుంది కేంద్రం నుంచా, రాష్ట్రం నుంచా, నాబార్డ్ లాంటి దాని సంస్థల నుంచా, లేకపోతే ఏదైనా కాదు, ఏ రూపేణైతే రుణాలు తీసుకురావాలో రూపేణ తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలు ఉన్నాయండి, అల్లూరు జిల్లా లాంటి జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కనీసం డోలీ లేకపోతే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. భారత్పురం అరకు అటువంటి డోలీ మూత లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మాట చెప్పడమే కాదు, ఆయన ఇల్లు సందర్శించిన తర్వాత ఆయన దృష్టిలో పడిందంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం దొరుకుద్ది. పవన్ కళ్యాణ్ అంటే కేర్ ఆఫ్ ఏంటంటే ప్రాబ్లం సొల్యూషన్. పవన్ కళ్యాణ్ అంటే గతంలో ఆయన పదవిలో అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక విషయం వెళ్ళిందంటే ఏదో రూపేణ సమస్యకు పరిష్కారం అయ్యేది. అప్పటి ప్రభుత్వాలు భయపడో లేకపోతే ఇంకో రకంగానే చేసి, ఈ రోజున ఆయనకే అధికారం ఉంది. అధికారం ఉందంటే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. అందుకని ఏ రంగం నుంచి అయినా, ఇది ఒకటే రంగం కదా, రోడ్లనే కాదు, లేకపోతే వేరే మౌలిక సదుపాయాలే కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య మీదైనా ఆయన దృష్టి కంటే వస్తే ఆ సమస్యకి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతున్నటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా ఊరు రావాలి అన్నట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. గతంలోని ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఒక గవర్నర్ గారు ఎవరన్నా మా గ్రామానికి వస్తున్నారంటే సంతోషించేవారు. ఎందుకంటే వెంటనే ఇమ్మీడియట్గా అధికారులు గవగా రోడ్లేసి క్లీన్ చేసి చేసేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఒక భయం వచ్చింది. చెట్లు కొట్టేయడం, పరదాలు పక్కన పెట్టడం, పరదాలు పక్కన పెట్టుకుని అతను వెళ్తే పర్వాలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేయడం, అక్కడ ఒక రకమైనటువంటి బంధు వాతావరణం, షాపులన్నీ కట్టేయాలి, ఇళ్లలోంచి బయటకు వస్తా పరిస్థితి లేదు. అతను ఏమైనా మీటింగ్ పెడితే మీటింగ్లోంచి మళ్ళీ పారిపోయేటువంటి పరిస్థితి ప్రజలు. అంటే అటువంటి భయానక పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వస్తే బాగుంటుంది. మొన్న ఎక్కడికో వెళ్ళాడు ఆయన, కర్నూలు జిల్లా. ఆ ఇంటి పేరు మీద ఉన్నటువంటి కొణిదెల అనే గ్రామం అని 50 లక్షలు ఇచ్చారు. సొంత నిధులతో ఇచ్చారు. ఇంకా సొంత నిధులు ఒక్కోసారి మేము మెచ్చుకోవాలో తిట్టుకోవాలో కూడా మాకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నిటి అలా ఇచ్చేస్తూనే ఉంటాడు ఆయన. కాదు సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఆపద వస్తేనో లేదంటే ఏదైనా సంఘటన జరిగితేనో నిధులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రతి నెల నుంచి కూడా 5 లక్షలు 10 లక్షలు కాదు, 50 లక్షలు, ₹1,00,00,000. ఏంటి సార్ అది ఏంటంటే ఏదో దాచుకోవాలి, దాన్ని పెట్టి సంపాదన మూట కట్టుకోవాలి అనే ఆలోచన ఆ చిన్నతనం నుంచి కూడా లేదు. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కదా. ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఎప్పుడో తమ్ముడు సినిమా ఆ టైం నుంచి కూడా ఏదైనా ఇష్యూ వస్తే ఆయన ఆ చేతి డబ్బులు ఇవ్వడం అనేది ఆయనకు అలవాటు. అదేవిధంగా రాజకీయాలు ఇప్పుడు చూడ్డం. గత 5 సంవత్సరాల్లో కూడా కరోనా లాంటి టైంలో కూడా ఇక్కడ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వాన్ని చూసుకోలేదు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి ₹1,00,00,000. అలాగే ఏదైనా విపత్తులు జరిగినప్పుడు కూడా ఆయన చేతి డబ్బులు అలాగే ఇస్తూ ఉంటాడు ఆయన. అంటే ప్రజల సంతోషాన్ని కోరుకునేటువంటి నాయకుడు, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని కోరుకునేటువంటి నాయకుడు. ఆయన ఆలోచన అలాగే ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఎక్కడ ఒకసారి ఇలా 500 రూపాయలు పక్క వాళ్ళ జేబులో తీసుకొచ్చి 500 రూపాయలు ఇచ్చాడు. పక్కన ఎట్లంటే మన కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఏదో 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇచ్చారు? అనౌన్స్మెంట్ ఎవరి అకౌంట్లో వేశారు? ఎవరికీ తెలియదు. పాపం కొంతమంది వాళ్ళ నాయకులు బొత్స గారు మల్లాది విష్ణు గారు లాంటి వాళ్ళు ఆ 1 కోటి రూపాయలతోటి బిస్కెట్లు కేకులు పంచిపెట్టే ఉంటారు. 1 కోటి రూపాయలు పంచిపెట్టారంటారు. ఎంతంది అటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రజల సంతోషాన్ని కోరుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అతని చేతిలో డబ్బులు చేతికి ఎముక లేదంటారు చూసారా? అలాగే భారతదేశంలో ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. సొంత డబ్బులు అలా ఖర్చు పెట్టేటువంటి నాయకుడు. నిజంగానే అదే పదే చెప్తున్నాను. అటువంటి నాయకుడు పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా అవ్వడం పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా దాని తగ్గట్టుగా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డెవలప్మెంట్ ఏంటో మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురమో లేదంటే ఒక డిప్యూటేషన్ శాఖని కాకుండా మొగల్తూరు లాంటి, అంటే వాళ్ళ పూర్వీకులు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ అమ్మగారు సంబంధించి కానీ వాళ్ళ నాన్నగారికి సంబంధించి అక్కడ కూడా దృష్టి పెట్టారు సార్. అసలు ఇది ఎలా చూడొచ్చు అంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పుట్టిన వాతావరణం అనేది కాకుండా అక్కడ సమస్య ఉంది. ఆ సమస్య ఆయన దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు ఆయన. అతనే కాదు, రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా వాటర్ స్కీమ్ సంబంధించిన ఉద్యోగులు 2 నెలల జీతాలు లేవంటే సొంత నిధులు ఇచ్చాడు. అది కూడా అక్కడ రాజమండ్రి దగ్గర. అదే అంటే ఒకసారి నాబాబు గారు నాకు ఒక విషయం చెప్పారు. హుదూద్ తుఫాను సంథింగ్ నాకు తుఫాన్ ఐడియా లేదు, కానీ ఆ టైంలో ఆయన అకౌంట్లో 60 లక్షలు ఉన్నాయంట. పవన్ కళ్యాణ్ అకౌంట్లో 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాడు. 60 లక్షలు చేతిలో ఉంటే 50 లక్షలు విరాళం ఇచ్చాడంటే ఎవరన్నా అందరూ ఏమంటారు? నిజంగా మీ దగ్గర 60 లక్షలు ఉంటే ఏదైనా సమస్య వచ్చి ఏదైనా వస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి. 60 లక్షలు ఉంటే 50 లక్షలు ఇచ్చేస్తే అంతే. వాళ్ళు తల్లిగారు అడిగారట, ఏంటమ్మా ఇలా ఇచ్చేస్తే ఎలాగా, మరి నీకు ఉండాలి కదా అంటే, డబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఇదంతా ఫ్లో వస్తూ ఉంటాయి, అలాగే వెళ్తూ ఉంటాయి, మనం మూట కట్టుకునేది ఏం కాదు కదా. అక్కడ ప్రజల సమస్యలో ఉన్నారు. ఆ సమస్య కంటే ఇది నా వంతుగా నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను, అంతే. మళ్ళీ కష్టపడతాను, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయడమో ఏదో చేసుకుంటాను, మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి, ఇంకా అంత. అంటే అటువంటి ఆలోచన నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భారతదేశంలో అత్యంత ధనికులు ఉన్నారు మనకి. ఎవరైనా కూడా ఆ ప్రభుత్వ నిధులతో అలా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సొంత నిధులు ఇవ్వాలని చెప్పేసి ఎవడో ఆలోచన చేయడు. అధికారంలో ఉన్న ఎవరు కూడా సొంత నిధులు ఎవరు సార్? అధికారంలో కదా, రాజకీయాల్లో ఉన్నాడు ఎవడో కూడా. ఇప్పుడు ఒక ఎంపీగా కంటెస్ట్ చేసినోడు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినోడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్స్కి. రూపాయి ఇస్తున్నారా? కరోనా టైంలో ₹1 ఇచ్చినట్టు ఎవరన్నా చూపించండి నాకు అసలు రాజకీయ నాయకుల్లో. ఏమన్నా ఉంటేనేమో ఏంటి ఆ ప్యాకింగ్లో చేసి కాయగూరలు అవి పంచిపెట్టామని చెప్పి ఫోటోలు దిగడమే తప్ప ఇచ్చినోడు ఎవడం అంటే 2-3 ఫోటోలకు పరిమితం. అటువంటిది తన చేతి డబ్బులతో ఆ విధంగా ఇచ్చుకుంటా విరాళాలే ఏదైనా. కరోనా మన ఈ కౌలు రైతులకు సంబంధించింది మనకు పెద్ద ఉదాహరణ. 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఒక భరోసా, ఒక ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 వల్ల వాళ్ళ జీవితంలో మార్పులు ఏమి వచ్చాయి, కానీ ఒక భరోసా ఇచ్చేటువంటిది ఎవరు ఇస్తారు చెప్పండి? మన అధికారంలో ఉన్నాడైనా లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పటికే కూడా సినిమాలు ఉన్నాయంటే అవి లేదు. ముందు అడ్వాన్సులు తీసుకుంటే ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే ప్రొడ్యూసర్ పట్టుకొచ్చి ప్రజలకు ఇచ్చేస్తా ఉంటాడు. నేను అంటుంది అటువంటి నాయకత్వం ఉన్నట్టు నాయకుడిని కాపాడుకోవాలి. పిఠాపురం ప్రజలను కూడా వేడుకునేది ఏంటంటే, మీ ముందు కళ్ళ ముందు కనపడుతున్నాడా, ఎదురుగుండా ఆఫీసులోకి కూర్చుంటున్నాడా, మీ ఇళ్ళకి వచ్చి భుజాల మీద చేస్తున్నాడా, మీ ఇళ్ళలోకి వచ్చి భోజనాలు చేస్తున్నాడా, బొగ్గలు నిరుగుతున్నాడా, తవలు నిరుగుతున్నాడా, మీరే మా నాయకులు, మీరే అధినేతలు, ఇటువంటి మాయ మాట్లాడుతుంటే ఈ కాదు మీకు కావాల్సింది. మీకు కళ్ళ ముందు కనిపించేటువంటి డెవలప్మెంట్, మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ తర్వాత భవిష్యత్తులు కూడా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి నాయకుడు కావాలా, ఏదో తేల్చుకోవాలి కదా. అటువంటి నాయకుడికి మీరు అందరూ అండగా ఉండాలి. రాజకీయాలకు ఈ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందామండి రాజకీయాలు అన్నది, అంతేకాని మిగతా సమయంలో డెవలప్మెంట్ చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అటువంటిది. అందుకనే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు ఎందుకంటానంటే, అటువంటి ఆలోచన నాయకుడు ఆ నియోజకవర్గం ఎన్నుకున్న ప్రజలకి తన మీద నమ్మకంగా పెట్టుకున్నటువంటి ప్రజలకి ఏదో చేయాలనే తపంతో చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ కలిసి వస్తే, అధికారులు ప్రజలు అందరూ కూడా కలిసి వస్తాయి. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన నియోజకవర్గంగా మాత్రం తీర్చిదిద్దుతారు. ఆయన గతంలో కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత, పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం నిలబెడతాను. ఖచ్చితంగా జరుగుతుంది, అదే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. నేను అంటే 9 నెలల్లో జరిగిన డెవలప్మెంట్ చూపించాను. ఇంకా 5 నెలలు, ఇంకో 5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా, 4 సంవత్సరాలు టైం డెవలప్మెంట్. అదేండి, పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో మన కోసంపాటి శ్రీనివాస్ గారితో చర్చించడం జరిగింది. మరొక ఇంటర్వ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉంటే TV24 స్టూడియో. థ్యాంక్ యూ సార్.